డోర్వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో నిన్న మనం సమ గమ గురించి తెలుసుకున్నాం. ఒకసారి రివిజన్ చేసుకుంటే సమ అంటే రెడ్యూసింగ్ ద మెంటల్ టాటరింగ్. సో అన్నెసెసరీ థాట్స్ ని రెడ్యూస్ చేసుకోవడం, రిమూవింగ్ అన్నెసెసరీ థాట్స్. ఎలాగా? యాక్సెప్టెన్స్ అండ్ లుకింగ్ ఇన్ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఓకే, ఈ సిచ్యువేషన్ ఇలా ఉంది, నేను ఏం చేయగలను, ఈ సిచ్యువేషన్ ని మరీ వరస్ట్ కాకుండా నేనేం చేయగలను. దమ అంటే అది లూజింగ్ మూమెంట్ ఓవర్ ఇంపల్స్. ఒక రకంగా సెన్సెస్ యొక్క మాస్టరీ చేయటం అన్నమాట. ఇది సెన్సెస్ మాస్టరీ చేయడం దమాన్ని క్రియేట్ చేస్తాం. ఇది ప్లెజర్స్ ను వదిలేసుకోవటం కాదు. ఇది అంటే చూస్ చేయటంలో ఇంపల్స్ లో జనరల్గా ఇంపల్స్ ఉంది. ఎగ్జాంపుల్ చెప్తాను. నిద్ర లేవబుద్ధి కావట్లేదు, పొద్దున్న వేసి యోగా చేయాలి. నిద్ర లేవబుద్ధి కావట్లేదు అనేది ఒక ఇంపల్స్, బట్ యోగా చేయాలనేది ఒక మూమెంట్. జనరల్ గా ఎప్పుడు చూస్ చేసుకోగలుగుతావు నువ్వు దాని యొక్క, నువ్వు ఏది ఏ కంఫర్ట్ పోతున్నావో అది చెయ్యటం వల్ల నువ్వు పొందే కంఫర్ట్ ఇంకా పెద్దది అనే విషయం నీకు అర్థమైతే ఆ పని చేస్తావు. సో దమ అనేది అంటే యువర్ ఎనర్జీస్ ని ఛానలైజ్ చేయటం లాంటిది. ఎనర్జీస్ ఛానలైజ్ చేయటం లాంటిది. సో మైండ్ ఎంత వాల్యూ అటాచ్ చేస్తూ ఉంటుంది యాక్షన్ కి అనేది డిసైడ్ చేస్తూ ఉంటుంది. నువ్వు దాని మీద ప్రిఫరెన్స్ గా ఇంకోటి చేస్తున్నావు అంటే బలాన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నావు, కానీ యాక్టివిటీ మానేసి ఇంకో యాక్టివిటీలోకి వెళ్తున్నావు అంటే అర్థం ఏంటంటే నీ మైండ్ అటాచ్మెంట్ దానికి చేసినట్టు. నీ మైండ్ వాల్యూ అటాచ్మెంట్ సరిగ్గా చేసినట్లు లెక్క కాదు. ఇది అవేర్నెస్ లోకి ఉంటే ఆటోమేటిక్ ఇది ఏం చేయక్కర్లేదు, వాల్యూ ఆటోమేటిక్ మారిపోతుంది. వాల్యూ ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది? నీ యొక్క కంఫర్ట్ లో అది ఎక్కువ ఉన్నప్పుడు. నీ కంఫర్ట్ లో పెయిన్ ఏదైతే అవుతున్నావో, ఏది పొందుతున్నావో, అలాంటి లాస్ అవటం వల్ల, అలాంటి యాక్టివిటీ చేయకుండా ఉండటం వల్ల, అలాంటి యాక్టివిటీ కంటిన్యూ చేయకుండా ఉండటం వల్ల ఏది లాస్ అవుతున్నావో, ఏ కంఫర్ట్ అయితే లాస్ అవుతున్నావో, రెండో యాక్టివిటీ చేయడం వల్ల ఏది గెయిన్ అవుతున్నావో అనే కంపారిజన్ ఉంటుంది. ఈ కంపారిజన్ ఒక ఎక్స్పీరియన్షియల్ రియాలిటీ. ఈ ఎక్స్పీరియన్షియల్ రియాలిటీలో ఆ గెయిన్ నువ్వు కరెక్ట్ గా పూర్తిగా ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే నీ యొక్క సెన్సిటివిటీ ఇంపార్టెంట్. మన సెన్సిటివిటీ ఎందుకు పోయింది? నువ్వు కిక్కులు వెంట పెడతావు కాబట్టి. టెక్నో సివిలైజేషన్ యొక్క ప్రధాన కారణాలు స్పీడ్, ఎఫిషియన్సీ, ప్రొడక్టివిటీ, రిజల్ట్. వీటి వెంట పడటం వల్ల సర్ఫేస్ లెవెల్ థింకింగ్ వల్ల. ఏంటంటే సపోజ్ పొద్దున్నే లేచి వాకింగ్ వెళ్ళాలనుకున్నావు, అలారం పెట్టుకున్నావు, నిద్ర లేవుదాం అనిపించింది, అలారం మోగింది, నిద్ర లేవబోతున్నావు, వాటికి మా నిద్ర ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ కారణం ఏంటంటే కేవలం ఓన్లీ ఈ కన్ఫ్లిక్ట్, ఆ కన్ఫ్లిక్ట్ అంటే ఇక్కట్లో కోల్పోతున్న కంఫర్ట్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చావు అనే ఒకటే కారణం కాదు. ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తున్నావు అంటే నీకు బై నాలెడ్జ్ పరంగా తెలిసినప్పటికీ, డైలీ వాకింగ్ వెళ్తే ఆరోగ్యానికి మంచిదని తెలిసినప్పటికీ ఎందుకు ఇస్తున్నావు అంటే ఇది ఫెమిలియర్ కాబట్టి. అంటే అలా ఒక పావు గంట ఎక్కువ పడుకోవటంలో ఒక రకమైన కాన్ఫ్లిక్ట్ ఉంది. ఆ కాన్ఫ్లిక్ట్ నీకు ఆల్రెడీ ఫెమిలియర్. నీకు చాలా సార్లు నువ్వు ఎక్స్పీరియన్స్ అయ్యావు. సో నీకు బాగా తెలిసిన విషయం అది. బట్ వాకింగ్ ద్వారా వచ్చే హెల్త్ బెనిఫిట్ అనేది నీకు ఫెమిలియర్ కాదు. సో ఫెమిలియారిటీ లేకపోవటం, సో దేర్ ఫోర్ ఆ యాక్టివిటీ చేస్తున్నప్పుడు అటెన్షన్ కనుక ఉన్నట్టయితే దానికి ఫెమిలియారిటీ వస్తుంది. దాంతో అసోసియేట్ అయి ఉన్నట్టయితే ఆటోమేటిక్‌గా అది నీకు కూడా ఫెమిలియర్ యాక్టివిటీ అయిపోతుంది. జనరల్‌గా ఈ ఫెమిలియర్ యాక్టివిటీ కింద ఒక హ్యాబిట్ మారాలి అంటే అట్‌లీస్ట్ ఇట్ టేక్స్ 21 డేస్ టు 40 డేస్. ఎప్పుడైతే వాకింగ్ చేయటం వల్ల, ఎక్సర్సైజ్ చేయటం వల్ల, లేదా యోగా ప్రాక్టీసెస్ చేయటం వల్ల ఆ శరీరం యొక్క లైట్‌నెస్సు, బ్రూడింగ్, ప్రొక్రాస్టినేషను, లేజీనెస్సు, ఎనర్జీ ఫీలింగ్
తగ్గటం, ఎనర్జీ ఫీలింగు, ఎక్స్‌పీరియన్స్ అవ్వటం, ఇవన్నీ 2, 3 సార్లు నీకెప్పుడైతే ప్రాక్టికల్‌గా ఎక్స్‌పీరియన్స్ అయ్యావో, ఆటోమేటికల్‌గా అక్కడ డిసిప్లిన్ అనేది విల్ హ్యాపెన్. ఫోర్స్‌ఫుల్లీ కాకుండా ఇట్ హ్యాపెన్. బట్ ఏంటంటే, మనం యాక్చువల్‌గా అటెన్షన్‌లో ఉండమనమాట. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనే దాని మీద అటెన్షన్ ఉండవు. అదొక మెకానికల్ పని కింద చేద్దాం అనుకుంటాం. సో, మెకానికల్‌గా పని చేసినంత సేపు రిజల్ట్స్ గురించి తాపత్రయం చేస్తూ పని చేస్తున్నంత సేపు టెక్నో సివిలైజేషన్ యొక్క ఎఫెక్ట్సే ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్సే ఉంటాయి నీకు. బట్ కానీ అలా కాకుండా ప్రస్తుతం ఆ మూవ్‌మెంట్‌లో నువ్వు చేస్తున్నప్పుడు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ దేర్ అండ్ అంతకుముందు ఆ యాక్టివిటీ చేయనప్పుడు రోజుతో ఈ రోజుని నువ్వు కంపేర్ చేసుకుంటే ఏం బెనిఫిట్స్ అనేది నువ్వు అట్‌లీస్ట్ ఒక 5 నిమిషాలు కాంటెంప్లేట్ చేసుకోగలిగితే కంపారిజన్ చేసుకొని ఆటోమేటికల్‌గా తమ యాక్టివిటీ జరిగిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ షిఫ్ట్‌లోకి వస్తున్నాం. సో, ఎప్పుడైతే నీ ఆలోచనలు డెన్సిటీ, అన్నెసెసరీ ఆలోచనలు తగ్గాయో, నీ ఎనర్జీ అంతా చానలైజ్ చేసుకున్నావో, నెక్స్ట్ షిఫ్ట్ ఏమైంటుంది? సో, హౌ టు అవాయిడ్ అన్నెసెసరీ సిట్యుయేషన్స్. ఎలాగా అన్నెసెసరీ సిట్యుయేషన్ గుండా ప్రయాణం చేయటం, వీటిని అవాయిడ్ చేయటం ఎలాగా అనేది ఎక్స్‌చేంజ్ అవుతుంది. దానికి సంబంధించినదే ఉపక్రమ. సో, దిస్ ఉపరమ థర్డ్‌ది. The ability to gently withdraw the mind from what drains it. సో, ఏదైతే నీ మైండ్‌ని డ్రైన్ చేసేస్తోందో, వాట్ ఆర్ ద సిట్యుయేషన్స్, వాట్ ఆర్ ద ఏవైతే నీ మైండ్‌ని డ్రైన్ చేసేస్తోందో, వాటి నుండి ఎలా విత్‌డ్రా అవ్వటం. వాళ్ళని వదిలేయటం కాదు. జెంటిల్‌గా చాలా స్మూత్‌గా, జెంటిల్‌గా విత్‌డ్రా అవ్వటం ఎలాగా? ఇక్కడే కూర్మావతారం గురించి చెప్తున్నాను. కూర్మం. కూర్మం అది ఎనర్జీని సేవ్ చేసుకోవటం కోసమని విత్‌డ్రా అవుతుంది. భయంతో కాదు. సో, ఎనర్జీ ఆ విత్‌డ్రాలోనే సేవ్ అవుతుంది. ఇప్పుడు ఎదురుగుండా వాడు వాదిస్తున్నాడు. నువ్వు 2 గంటలు వాదించు, 3 గంటలు వాదించు, లేదా పొద్దున నుండి సాయంకాలం దాకా వాదించు. వాడు నిన్ను మార్చలేడు. నువ్వు వాడిని మార్చలేవు. నువ్వు అనుకునే ట్రాన్స్‌ఫర్మేషన్ జరగదు. వాడనుకున్న ట్రాన్స్‌ఫర్మేషన్ అంతకంటే జరగదు. కారణం ఏమిటయ్యా అంటే, నువ్వు వాదిస్తున్నావు, గెలవటానికి వాదిస్తున్నావు. ఎదురుగుండా వాడికి నాలెడ్జ్ చెప్పడానికి, వాడిని ట్రాన్స్‌ఫర్ చేయటానికి నువ్వు వాడితో మాట్లాడట్లేదు. సో, వాదిస్తున్నంత సేపు ఎంతసేపు వాడి పాయింట్‌లో ఏది కౌంటర్ చేద్దామా? మన పాయింట్ ఆఫ్ వ్యూని ఎలా ప్రెజెంట్ చేద్దామా? అనే పర్స్‌పెక్టివ్‌లోనే మైండ్ ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మైండ్‌కి తనకు తానే కాంటెంప్లేట్ చేసి, రియలైజ్ అయ్యి, అండర్‌స్టాండింగ్ అయ్యి, అర్థం చేసుకుంటేనే అది నీ పర్సెప్షన్ అవుతుంది. అంతవరకు జస్ట్ యూ నో అంతే. సో, ఎప్పుడమా అనేది ఒక ఎబిలిటీ అన్నమాట. ఎలా విత్‌డ్రా చేయాలి అనే దాని మీద. ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైనా ఇలాంటి సిట్యుయేషన్ జరిగాయా? ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు ఎవరితోనో వాదించావు. వాడు ప్లేస్ నుంచి వెళ్ళిపోవడం అయిపోయింది. లేదా నువ్వు వెళ్ళిపోయావు. కానీ నీ మైండ్‌లో వాదన ఇంకా కంటిన్యూ అవుతుంది. ఈ మైండ్‌లో వాదన కంటిన్యూ అవుతోందంటే అక్కడ సిట్యుయేషన్ లేదు. ఆ పర్సన్ లేడు. ఆ పర్సన్‌కి నువ్వు ఎక్స్‌ప్లెయిన్ పోనీ నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే వాడేదో మారిపోతాడని సదుద్దేశంతో నువ్వు చెప్తున్నావు. వాడికేదో మంచి చెప్తున్నావు అనేది పక్కన పడేయి. అసలు మనిషే లేడుగా. నువ్వే, నువ్వే కౌంటర్ పార్ట్. నీతో నువ్వే నీలో మనసే 2 భాగాల కింద అయిపోయి ఒకటి వాడి కింద, ఒకటి నువ్వు కింద యాక్టింగ్ చేస్తున్నట్టుమాట. డ్రామా యాక్టింగ్ చేస్తున్నావట. డైలాగ్స్ అక్కడ ఏం జరుగుతున్నాయంటే నీతోనే నువ్వే జరుగుతోంది. నువ్వే చెస్ 2 వైపులా ఆడుతున్నావు. ఎవరు గెలిచినా ఓడిపోయినా నువ్వు ఓడిపోయినట్టేగా. సో, ఈ ఈ ఫేజ్‌లో ఎనార్మస్ అమౌంట్ ఎనర్జీ ఉండే ప్రాణశక్తి లాస్ అయిపోతుంది. సో, ఈ ఉపరమ ప్రాక్టీస్‌తో యాక్చువల్‌గా ఆ లాస్‌ని ఆపుకోవచ్చు. తగ్గించుకోవచ్చు. ఇలా మనం వినోద్ కథలో సిట్యుయేషన్‌కెళ్దాం. సో, కారులో వెళ్తున్నాడు. సిగ్నల్, గిగ్నల్ ఇవ్వకుండా వాడి కారుకి అడ్డంగా ఇంకోడు క్రాస్ చేసి వెళ్ళిపోయాడు. ఆగలేదు. కనీసం సారీ చెప్పలేదు. వాడిని వెంటనే తిడదాం అనిపించింది. అతను దింపుదాం అనుకోని వచ్చాడు. కానీ వాడి లోపల విస్పర్ చేసింది వాడి మనసు. దీనివల్ల నీకు ఉపయోగం లేదు అని. ఇ- ఇది ఉపరమ. ఇది ఏమి ఎస్కేపింగ్ కాదు. అంటే సిట్యుయేషన్ నుండి పారిపోవటం పిరికితనం కాదు. నిజానికి
ఆ ట్రాఫిక్ వ్యవస్థని ఒక సిస్టమేటిక్‌గా నడపాలి అనే ఒక సదుద్దేశంతో నువ్వు అక్కడ వాడికి సలహా చెప్తున్నావా? లేదా కోపం ప్రదర్శిస్తున్నావా? కోపం నుండి ఆ థాట్ నుండి నీ యాక్షన్ వచ్చిందా? సో, యాక్చువల్‌గా ఎప్పుడైతే అవేర్‌నెస్‌లో నీకు ఇది ఒక ఉద్దేశం నుంచి ఏర్పడింది కాదు అని తెలిసిందో, ఆటోమేటిక్‌గా వెంటనే నువ్వు విత్‌డ్రా అవుతావు. ఈ విత్‌డ్రా అవటాన్నే ఉపరమ అంటారు. ఉపరమ అనేది ఒక అవేర్‌నెస్ యొక్క ప్రొడక్టే. అంతేగాని ఇదేమి సిట్యుయేషన్‌ని భయపడి పారిపోవటమో కాదు. ఏం జరగనట్టుగా ఉండటమో కాదు. సో, ఉపరమ అంటే అవేర్‌లో డిసెంగేజ్‌మెంట్. అంతేగాని ఎస్కేప్ అవ్వటం కాదు. ఒక సిట్యుయేషన్ నుండి పారిపోవటం కాదు. డిసెంగేజ్ అవ్వటం. సో, ఉపరమ ఈస్ వైస్ డిసెంగేజ్‌మెంట్. ఆ వాదన వల్ల ఉపయోగం లేదు. నువ్వు వాదించడం మానేసావు. ఎదురుగుండా వాడు మాట్లాడుతున్నాడు. వెంటనే నీకు తెలిసింది. అయినా సరే నువ్వు డ్రాప్ అయ్యావు. ఎందుకంటే దానివల్ల ఉపయోగం లేదు అనే విషయం నీకు తెలుసు కాబట్టి. సో, వైస్ డిసెంగేజ్‌మెంట్ ఎస్కేపిజం కాదు. సో, డెవలప్ ఫ్రమ్ అ ట్రూ అలర్ట్‌నెస్. సో, అలర్ట్‌నెస్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఎప్పుడైతే నువ్వు అలర్ట్‌నెస్ కోల్పోతున్నావో వెంటనే ఎంగేజ్ అవుతావు. ఎదురుకుంటా ఏ సిట్యుయేషన్ ఉందో దాంట్లో ఎంగేజ్ అయిపోతావు. అలా వైస్‌గా ఉన్న చాయిస్‌లో వైస్ డిసెంగేజ్‌మెంట్ ఏదో అది ఉపరమ అంటారు. దీన్ని విత్‌డ్రా అవ్వటం అంటమాట. తాబేలు ఎలాగైతే కాళ్ళు, చేతులు, తలకాయని లోపలికి తీసేసుకుంటుందో దాని యొక్క బాడీ లోపలికి అలాగే డిసెంగేజ్ అవ్వటం అన్నమాట.